అందరికీ హాయ్ అండి. మనకు ఫైబర్ ఎక్కువగా కావాలంటే ఇలాంటి పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి కానీ సూపర్గా ఉంటుందండి. అందుకనే నేను మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. అన్నంలోకే కాకుండా దోశలకి, ఇడ్లీలకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో మాత్రం నెయ్యితో సూపర్గా ఉంటుంది. చూడండి ఇంకా తయారీ విధానం. ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి ఒక 5-6 వేయించుకున్నాను. ఆ తర్వాత అందులో సొరకాయ గింజలు వేసాను. సొరకాయ గింజల తర్వాత కొత్తిమీర కాడలు, మునగాకు, ఇంకా కొత్తిమీర, 4-5 టమాటాలు, ఇంకా ఉల్లి కాడలు వేసి బాగా ఫ్రై చేశాను. చూడండి పసుపు వేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర వేసిన తర్వాత ఇంకా ఇప్పుడు కొత్తిమీర కాడలు అయితే వేస్తున్నాను. చూడండి నేను ఎలా వేసానో లైన్గా మీరు కూడా అలాగే వేసుకోండి. అన్నీ ఒకసారి వేయద్దు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో టమాటాలు వేసుకోవాలి. ఎందుకంటే ఈ కాడలు మనకి ఆయిల్లో వేగితేనే టేస్ట్ బాగుంటుంది. అందుకనే నేను ఫస్ట్ కొత్తిమీర కాడలు, మునగాకు, కొత్తిమీర వేసాను. ఆ తర్వాత ఇంకా టమాటా ముక్కలు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే టమాటా ముక్కలు మగ్గే వరకు దాన్ని కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. ఆ తర్వాత మనకు ఎంత సరిపడుతుందో అంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి. ఎప్పుడైనా మనము తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తీయలేము కదా, అందుకని కొంచెం వేసుకోవాలి. చూడండి ఎలా మగ్గుతున్నాయో టమాటా ముక్కలు. ఇప్పుడు ఉల్లికాడలు వేసాను. ఉల్లికాడలు వేసిన తర్వాత కొంచెం సేపు అలా కలుపుకోవాలి. కొంచెం సేపు వీటినైతే ఇలా కలుపుకున్న తర్వాత అవి మనకు దగ్గరికి అయిపోయిన తర్వాత చల్లార పెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. సూపర్గా వస్తుందండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం వెల్లుల్లి, కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేనైతే ఇప్పుడు వేయలేదు. ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా చేస్తారు కదూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.